దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వేదికపై కూర్చున్న దేవుని యొక్క సేవకులకి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా కొద్దిసేపు తర్వాత నవ దంపతులు అయితే తీరేటట్టుకున్న అనిల్ కుమార్కిను లతకి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వారి కుటుంబ సభ్యులు వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా, ఊర్లో ఉన్న నివాసులందరికీ కూడా యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరికీ సంతోషమేనా నాకు తెలుసు. ఇటు నుంచి అటు చూస్తే మీకు అందరికీ సంతోషమే అన్న విషయం నాకు తెలుసు. అయినా కూడా నేను సమయాన్ని సద్వినియోగపరిచే త్వరగా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కూర్చోవాలని కూర్చున్నాను. బైబిల్ గ్రంథంలో ఇందాక దేవుని యొక్క సేవకులు బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాలు మనకి చదివి వినిపించారు. వివాహానికి ఉన్న శ్రేష్టత ఏంటి, ఘనత ఏంటిది, దాని గురించి సేవకులు మనకి బోధించి చెప్పారు. అయితే వివాహం జరిగే ముందుగా మనం వాక్యములో నుంచి కూడా కొన్ని మాటలు ఏం చేయాలి, పరిశోధించుకు తీరాలి. నిజంగా వివాహం అన్నది ఉందా, నిజంగా వివాహానికి ఏదైనా ప్రాధాన్యత ఉందా, వివాహం వస్తారా ఏంటి, దానికి ఉన్న ప్రతివిధి, దాని గురించి కాస్త దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం తెలుసుకుందాం. మొదటిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 3-4 వచనాలు చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది, వివాహం అన్ని విషయములో ఏమై తీరేది, ఘనమైనది, ఆనరబుల్, ఘనత చెందే విధానంగా. అంటే అన్ని విషయములో అన్నిటికన్నా ఘనత చెందే విధానం దేనికి ఉంది, వివాహానికన్నా చర్య ఉంది. అలాగైతే వివాహం అనే చర్య ఘనత చెందడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? దాంట్లో మొదటి భాగం ఎవరికి ఉందో తెలుసా? దేవునికి మొదటి భాగం ఉంది, ఉండేనట్టుగా బైబిల్ సెలవిస్తున్నది. అందుకే ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో చెప్పినప్పుడు, ఆదిగా దేవుడు మనుషులకు అమ్మా నాన్న లేనప్పుడే దేవుడు వివాహాన్ని ఏం చేశారు, ఏర్పరిచి తీరారు. అంటే అమ్మా నాన్న లేని చర్యలోనే దేవుడే అమ్మా నాన్నగా ఉండి పరిశుద్ధమైన వివాహాన్ని ఏం చేశారు, దేవుని ద్వారా స్థాపింపబడి తీరింది. ప్రైజ్లాడు చెప్పగలిగి తీరుతారా? అలాగైతే వివాహానికి స్థాపించిన స్థాపకుడు ఎవరు అంటే సాక్షాత్ త్రియేక దేవుడే వివాహాన్ని ఏం చేసి తీరాడు, స్థాపించి తీరాడు. మొదటి మానవుడిగా ఉన్న ఆదాము హవ్వలకు అమ్మ నాన్న లేనప్పుడే దేవుడు వ్యవస్థనిచ్చి తీరారు. వివాహం జరిగేటప్పుడు ఏం చేయాలి, అమ్మను నాన్నను నీవేం చేసి తీరాలి, వారి దగ్గర నుంచి వేరుక నుండి నువ్వు ఒక కొత్త కుటుంబాన్ని వివాహం ద్వారా ఏం చేయాలి, స్థాపించి తీరాలన్న వ్యవస్థని దేవుడు పెట్టారు. అందుకే వివాహం ఘనత చెందడానికి ఉన్న మొదటి కారణం, దాని వెనకట్ల ఎవరి చెయ్యి ఉంది, దేవుని చెయ్యి ఉంది. అందుకే మొదటిగా దేవుడు ఆదాములను హవ్వలను సృష్టించినప్పుడు ఎలా సృష్టించారు అన్నది ఆదికాండం స్పష్టంగా చెప్పుచున్నది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదామును దేవుడు ఏ రీతిగా సృష్టించారు, నేలలో ఉన్న ఇసుకలో నుంచి సృష్టించారు. నేలలో ఉన్న ఇసుకలో సృష్టించి వాడిని ఏం చేశారో తెలుసా, శుభ్రంగా ఒక తోట నుంచి ఆ తోటను ఏం చేసుకోమన్నారు, చక్కగా చూసుకో, చక్కగా కాచుకో, చక్కగా వాటిలో ఉన్న అన్ని పనులను చక్కగా చేసుకుంది అన్నారు. ఎందుకు దేవుడు తోటలో ఉంచారో తెలుసా? ఇది ఎంత మాత్రం కెపాసిటీ కలిగిన వాడు, ఇడికి ఎంత మాత్రం మగతనానుకున్న పౌరుషం ఉంది, ఇది ఎంత మాత్రం మగాడు అన్నది రుజువుపరచగలుగుతాడో దాని కొరకు ఆయనకి ఎక్కడ పెట్టారు, తోటలో పనిలో పెట్టాడు. ఈ మనోడు ఏం చేశాడో తెలుసా, తోటలో ఉండి పనులన్నీ చక్కగా పెట్టుకోడు. పెళ్లి గురించి ఆలోచించలే, పిల్ల గురించి ఆలోచించలే, నాన్న గురించి ఆలోచించలే, అమ్మ గురించి ఒక్కటే ఆలోచన, దేవునిని ఏ రీతిగా కలిసి ఉండి తీరాలి, దేవునితో జీవితాన్ని ఎలా గడిపి తీరాలి, దేవుడు చెప్పిన మాట ప్రణాళిక ప్రకారంగా ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలన్న చర్యలో తోటలో ఉండి అన్ని పనులు ఏం చేసుకున్నాడు, చక్కగా చూసుకొని తీరాడు. అలా ఉండిన రోజు ఒకరోజు దేవునికి అనిపించింది, తోటలో ఉండి అన్ని పనులు చేసుకుంటున్నాడు కదా, వీడికి ఏమైనా వివాహ కోరికలు ఉన్నాయా, వీడికి ఏమైనా ఆశలు ఉన్నాయా, ఏదైనా అమ్మాయి పట్ల ఎవరి పట్ల ఆశలు ఉన్నాయా లేదా, దేవుడు ఏం చేశారు, పరిశోధించడానికి ఏం చేశారో తెలుసా, కొన్ని జీవ జంతువులను వీడు ముందులో పంపించారు. ఎక్కడే స్తోత్రం చెప్పాలి. దేవుడు ఏమైనా పంపిస్తున్నారంటే దాని వెనకాల దేవుడికి నీ మీద ఒక ఆశ ఉంది. ఆశను తెలుసుకు తీరే ఏం చేయాలి, అన్నిటినీ మనం దేవుడు పంపారు కదా అని చెప్పి పుచ్చుకోకూడదు. మొదటి వచ్చినవన్నీ జంతువులే. మొదటి తన ముందుకు సకల జంతువులు ఒక్కొక్కటిగా వచ్చినప్పుడు ఆదాము ఏం చేశాడో తెలుసా, అన్ని జంతువులకు పేరు పెట్టేసి పంపించేశాడు. ఆల్రెడీ ఎందుకు చెప్పలేదు, కోతి కూడా మనిషిలాగే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఆయన ఏం చేయలే, కోతికి కోతి అని పేరు పెట్టేసి పంపించేశాడు తప్ప నువ్వు నాతో కలిసి కాపురం చెయ్యని కోతికి చెప్పలే, ఈయనకి చెప్పలే నాతో కలిసి కాపురం చేసుకో, ఏ జంతువులకి చెప్పలే నాతో కలిసి కాపురం చేసుకో. ఇటు చూసినప్పుడు దేవునికి మరీ ఉద్రేకం, వామ్మో ఇటు టెస్ట్లో 2వ సారి కూడా పాస్ అయిపోయాడు. ఇలాగ పాస్ అయినోడు యథార్థ మగాడు, ఇదంతా పాస్ అయినోడు వివాహానికి యోగ్యుడు, ఇటు పని కరెక్ట్గా చేసుకుంటున్నాడు, వీడికి నేను కొన్ని బాధ్యతలు కరెక్ట్గా చేసుకోడు, వీడిని నేను పరీక్షించడానికి కొన్ని జంతువులు నేను పంపించి వీడేం చేయలే, ఎంచుకు తీరని. ఇది చూసినప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసా, నరుడు ఒంటరిగా ఉండడం ఏం కాదు, మంచిది కదా. ఎందుకన్నారు, కరెక్ట్ టెస్ట్లో పాస్ అయ్యాడు కాబట్టి దేవుడు అన్నారు. అలాగైతే ఒక విషయం తెలుసుకో, దేవునికి ఏముంది, మనల్ని పరీక్షించి
తీరడానికి అనుమతి ఉంది. మన విశ్వాసం పరీక్షించబడి తీరుతుంది, మన జీవితం పరీక్షించబడి తీరుతుంది. అందుకే కదా ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టేసి ఇనాగ్రేషన్ చేయడంలో పెద్ద విషయం, అది ఎంతకాలం నిలబడి ఉన్నదో దానినే పరిశోధించగలిగి తీరేది. నాతో లేరు అనుకుంటా. ఒక ఇల్లు కట్టేసి 10 సంవత్సరాలు ఉంచడానికి ఎవరు కోరు? సుమారు 20, 50, 60, 80 సంవత్సరాలు ఇల్లుని ఏం చేయాలని కూర్చున్నారు? ఉంచాలను. అది నిలబడి తీరాలంటే వాటి వెనకాతలు ఏముండి తీరాలి? ప్రయత్నం, పని ఆ రీతిగా ఉండి తీరాలి. అందుకే నరుడు ఒంటరిగా ఉండకుండా ఉండినట్టు నిమిత్తం దేవుడు ఆయనకి ఏం చేద్దాం అనుకున్నాడు? వివాహం చేసేద్దాం అనుకున్నాడు. వివాహం చేసుకు తీరడానికి దేవుడు ఆయనకి ఏమిచ్చి తెలుసా? ఒక గాఢ నిద్రనిచ్చి తీరాలి. నిద్రనిచ్చిన తర్వాత ఆదామన్న మట్టి ముద్ద లోపలికి దేవుడు ఏం చేశాడు? చెయ్యి ఎట్టేసి ఆ చేతుల్లో పెట్టి ఆయన ఏం తీశాడు? ఒక ఎముకను బయటకు తీశాడు. ఎక్కడే ప్రైజ్ లార్డ్ చెప్పాలి. దేవుడు ఆ ఎముకను బయట తీసేటప్పుడు ఆయన శరీరంలో నుంచి వచ్చిన ఎముక కాబట్టి ఆయన శరీరం ఆయన రక్తముతో అంటు కలిగి ఉన్న దానినే వివాహం చేసుకు తీరడానికన్న ప్రణాళికను దేవుడిచ్చి తీరారు. అయితే ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, యువతలు కూర్చున్న అనిల్ కుమార్ ఏమో మట్టి ముద్ద, యువతలు కూర్చున్న ఈమెమో ఎముక ముద్ద, వీళ్ళిద్దరూ ఏ రీతిగా కలవచ్చయ్యా? ఈ వివాహం ద్వారా వీళ్ళు ఎలా కలిపేస్తారంటున్నారు. కలపొచ్చండి, దానికే దేవుడు కావాలని చెప్పింది. అందుకే దేవుని యొక్క సాన్నిధ్యత కావాలని చెప్పింది. అందుకే దేవుడే మనకి తండ్రిగా మారాలి, దేవుడే మనకి తల్లిగా మారాలి, దేవుడే మనకి సలహా ఇచ్చిన వాడిగా కావాలి. ఉన్నారా నాతో కలిసి? అదో అందుకే ఇందాక నేను చెప్పిన వివాహం అన్నిటికన్నా ఘనమైన విషయం తెలుసా? వీళ్ళిద్దరిని మనం అడ్జస్ట్ చేయలేము. మట్టి ముద్ద, రెండోది ఎముక ముద్ద, వీటి రెండింటిని కలిపాము కాలవాదు. కారణం ఏంటి? రెండు కేటగిరీలు కాబట్టి ఈ 2 కేటగిరీని ఒకటి చేసే పద్ధతి దేవుని యొక్క పద్ధతి. అందుకే వివాహం దేవుడి ద్వారా స్థాపింపబడింది. ఓకేనా నాతో కలిసి? ఓకే, వివాహంగా స్థాపించడానికి నాకు ఇప్పుడు మీరు ఆలోచన, అమ్మో ఇప్పుడు ఈ మట్టి ముద్ద ఈ ఎముక ఏ రీతిగా ఏమై తీరేది? అడ్జస్ట్ అయితే అడ్జస్ట్ అవ్వదు కదా, అవుతుందా? నాతో లేరు అనుకో. అందుకే కదా ప్రతి పెళ్ళిళ్ళలో గొడవలు జరగాలండి. జరిగేది దేనికి? విడిపోవడానికి కాదు, మళ్ళీ కలిసి తీరడానికి. నాతో లేరు అనుకుంటా. గొడవలు వస్తాయి. ఇప్పుడు అనిల్ కుమార్కి చెప్పింది ఎవరికి నచ్చకపోవచ్చు, లతాకి నచ్చకపోవచ్చు. లతాకి చెప్పింది అనిల్ కుమార్కి నచ్చకపోవచ్చు. దాని అర్థం నేను మట్టి మొత్తనే, నువ్వు ఎముక మొత్తమే. ఆ బిల్డప్లొద్దు, తగ్గే ప్రయత్నంలోకి వచ్చి తీరాలి. దేవునికి లోపలిది, దేవా నేను ఈమెని హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నేనేమి ఈమెను ఏం చేయాలి, ఏమి చేయలేకపోతే నువ్వేదో ఒకటి చేయలేవా అని చెప్పగలిగితే దేవుడు ఏం చేయగలగవచ్చు? సహాయం చేసి తీరగలగవచ్చు. అలాగైతే బైబిల్ గ్రంథంలో మొదటి వివాహం ఎక్కడ జరిగిందో తెలుసా? ఒక తోటలో జరిగి తీరింది. ఆ తోటలో దేవుని యొక్క సాన్నిధ్యతలో ఇరు దంపతులను, ఎవరిని? మట్టి ముద్దని ఎముక ముద్దని దేవుడు ఏం చేసి తీరారు? కలిపి పెట్టేసరికి వెంటనే ఆదాము దేవుని సన్నిధిలో ప్రవచనం చెప్పడం మొదలెట్టాడు. ఆయనకు అర్థమై తీరింది, ఈమె నా శరీరంలో నుంచి వచ్చినదే, నా ఎముకలో నుంచి వచ్చినదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, తల్లిని తండ్రిని ఏం చేయాలి? విడిచి పెట్టాలి అని చెప్తే దాని అర్థం వదిలేసి పారిపోవాలన్న విధానం కాదు. ఆ తల్లిదండ్రులుగా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఏం చేసుకున్నారు? నడిపించారు. ఎక్కడ నువ్వు వాళ్ళ దగ్గర నుంచి కాస్త దూరతని పెంచుకొని నువ్వేం చేయాలి? మీరిద్దరు ఒక కుటుంబముగా ఉండి కొత్త జీవితాన్ని ప్రారంభించుకు తీరాలి. లేరు అనుకుంటాను నాతో కలిసి. ఎంతకాలం అనిల్ కుమార్కి నాన్న ఉన్నారు, అమ్మ ఉన్నారు. ఎంతకాలం లతాకి అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు. ఇక మీరు సలహా వాళ్ళకి అడగక్కర్లేదు. మీరు వ్యక్తిపరంగా ఏం చేయొచ్చు? సలహాలు తీసుకొని ఏం చేయొచ్చు? అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు అనిల్ కుమార్ బండి కొనుక్కోవాలన్నా నాన్నమ్మకి అడగక్కర్లేదు, ఎవరికి అడిగితే చాలు. మీ ఆవిడికి అడిగమ్మా నేను బండి కొనాలని, ఏంటి నీ సమ్మర్థం ఇందులో? నీవే ఆమె అంటది ఓకే రెడీ అండి, లోపల ఆమె అంటారు వద్దండి ఇప్పుడు వద్దు, ముందు మనకి ఇల్లు కావాలండి అని చెప్తే దాని ప్రకారంగా మీరు ఏం చేయాలి? ఇరువురు ఒక అడ్జస్ట్మెంట్లో ఒకటి దేవుడి సన్నిధి కొని, దేవా మేము ఇరువురు ఒక విషయంలో ఆశపడుతున్నాం, బండి కొనాలని నేను అంటున్నాను, ఈమెమో ఇల్లు కడదామంటుంది. ఇద్దరి విషయంలో ఏమవుతుందో మాకు తెలియదు, నువ్వే ఏదో ఒకటి ఏం చేయాలా? తేలగొట్టి దేవుడు సహాయం చేస్తాను. ఇలాగే కుటుంబాన్ని నిలబెట్టేసుకుని మన కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటిది? ఈయనకి బండి కొనుక్కోవాలని ఆశ ఉండదు కదా, వెంటనే నాన్నకు నానా బండి ఉంది రెడీగా, ఆమె కూడా తెలిసి ఉండదు ఏమని. మరి ఆమె చెప్తాను, నేను కట్టుకుని నేను నా ఇల్లు వాకి అన్ని వదిలేసి నేను నీతో వచ్చాను, నువ్వు బండి కొనేటప్పుడు నీ నాన్న కడుగుతా నన్ను అడుగుతావా? ఇదే విషయాలు ఎక్కడ పెట్టేసుకుంటుంది? గుండెలు ఎప్పుడు పెట్టేసుకుంటుంది. అనిల్ కుమార్ పట్ల ప్రేమ ఉన్నా కూడా అమ్మ నాన్న పట్ల తుపాకీ పెట్టినంత కసి ఉంటుంది. ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పలేదు. నిజాలు మాట్లాడితే ప్రైజ్ లార్డ్ చెప్పరన్న విషయం నాకు అర్థమైపోయింది. దాని అర్థం మీ కుటుంబాలు విడిపోవాలని, మీ కుటుంబాలు కలవాలి. దేవుడు ఖచ్చితంగా కలిపే తీరుతారు. విడగొట్టే పద్ధతి దేవుని పద్ధతి కాదు, మానవుల పద్ధతే ఏమై తీరేది. విడగొట్టి తీరే ఉన్న పద్ధతి మానవుల పద్ధతి.
హల్లెలూయా. అందుకే కదా మత్తయి సువార్తలో స్పష్టంగా దేవుడు జతపరిచిన దానిని ఏం చేయకూడదు, ఏ మనిషి నాన్న ఏం చేయకూడదు, వేర్పరచకూడదు, అమ్మ వేర్పరచకూడదు, చెల్లి వేర్పరచకూడదు, తమ్ముడు వేరు, ఊరోడు వేరు, ఏ పాస్టర్ గారు కూడా ఎవరు ఏం చేయలేరు. వేర్పరిస్తే దేవుడు మిగతా ఆట మీకు చూపిస్తాడు. ఉన్నారా నాతో కలిసి? ఇప్పుడు మీకు సందేహం తీరింది అనుకుంటా. ఇటున్నది మట్టి మొత్త, యువతలు ఉన్నది ఏంటిది ఎముక. వీళ్ళిద్దరూ ఏ రీతిగా అడ్జస్ట్ అయి తినేది. దానికే మలాకీ గ్రంథం చెప్తున్నక మాట. మలాకీ గ్రంథములో 2వ అధ్యాయం 14వ వచనంలో చదవగలిగితే వీరు ఇరువురు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్య ధర్మశాస్త్రం అనుసరించి ఒడంబడిక చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఒప్పందం చెయ్యాలి. ఓకేనా? ప్రమాణ స్వీకారం అంటారు కదా. ఇప్పుడు ఇంత కొన్ని నెలల క్రితం ఎవరు మన జగన్మారి ఇంకొక ఈయన వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆయన ప్రజల సమక్షంలో నిలబడి నేను ప్రమాణం చేస్తున్నాను, అందరికీ నేను మేలు. అదే రీతిగా ఈ ఇరువురు కూడా ఏం చెయ్యాలి? ఒక ప్రమాణ స్వీకారం చెయ్యాలి. ఎవరి సమక్షతలో? దేవుని సమక్షతలో, సంఘ సమక్షతలో, దేవదూతల సమావేశంలో కూర్చొని వీరు ఇరువురు ఏం చెయ్యాలి? చెప్పాలి. ఏమని? నా పక్కన కూర్చున్న ఈ ఎముక ఉంది కదా, దీనిని నా సొంత భార్యగా, నా తోటి వ్యక్తిగా నేనేం చేసుకున్నాను, ఈమెని చేర్చుకు తీరుతాను, ఈమెతో కలిసి సుఖములో దుఃఖములో వేదనలో కష్టాల్లో బాధల్లో అప్పుల్లో తప్పుల్లో పెప్పుల్లో అన్నిట్లో నేనేమై ఉండా కలిసి ఉండి తీరుతానని మొదటి ఎవరు చెప్పాలి? లత చెప్పాలి. రెండోదిగా లత చెప్పిన తర్వాత ఎవరు చెప్పాలి? అనిల్ కుమార్ కూడా చెప్పాలి. ఇరువురు చెప్పిన దానిని ఏం చేసేది? వాక్యం ద్వారా ప్రస్తావించేసి వారి ఇరువురును ఆశీర్వదించేటట్టుగా దేవుని సమక్షతలో, దూతల సమావేశంలో, విశ్వాసుల సమాచార మధ్యములో వారి ఒప్పందాన్ని రెడీ చేసేది వివాహం. ఉన్నారా నాతో కలిసి? అందుకే వాక్యం అన్ని చదివేసి పెట్టేస్తే సైమ టపటపటబా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ గడియారం చాలా స్పీడ్గా ఉన్నాయి, మా గడియారాలే స్లోగా ఉన్నాయి. మా గడియారాలన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయి, మీరు గంట స్పీడ్కి వెళ్ళిపోతున్నాయి. అందుకే టగటగా చెప్పి వెళ్ళిపోవాలి కదా. అందుకే ఏం చేయాలి? ఒడంబడిక చేసి తీరాలి. ఒడంబడిక చేసిన దానినే వివాహం అని బైబిల్ చెప్పేది. ఉన్నారా నాతో కలిసి? హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇరువురు ఒప్పందం చేసుకుని నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటిది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-28 వచనాలు చెప్తున్నప్పుడు చెప్పబడిన మాట ఏంటో, పురుషుడు తన భార్యను ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. అందుకే ఇవాళ నుంచి ఏం చేయాలి? మొత్తం లవ్ వానికేమి, ఆయన భయపడిపోతున్నాడు. మొత్తం ప్రేమ అటే ఇవ్వు, ఎటు లేకపోతే ప్రేమ వేరే ఒడిచ్చేయడానికి రెడీకి వచ్చేస్తాను. ఆయన రాని ముఖం ప్రైజ్లాడు చెప్పలే. ప్రేమ ఇవ్వడానికి అందరూ రెడీగా తిరిగి ఇప్పుడు సినిమాలు అలాగే మోటివేట్ చేసేస్తున్నాయి కదా. మేము ప్రేమిస్తాం. బోర్ బాబు మా ఇంటికి వచ్చే పద్ధతి లేదు. ఈరోజు విరామం వేసి నువ్వు నీ భార్యను ఏం చేసుకు తీరాలి? ఎంతగా అధికంగా ప్రేమించగలుగుతావో అంత అధికంగా ఏం చేయాలి? ప్రేమించుకు తీరాలి. అది ఎవరు చేయాల్సిన బాధ్యత? అనిల్ కుమార్గా భర్తగా నువ్వు చేసుకోవాల్సిన బాధ్యత. రెండోదిగా లత ఏం చేసుకు తీరాలి? నీ భర్తకు ఏమైతే లోబడి ఉండి తీరాలి. ప్రైజ్లాడు చెప్పలేదే? ఓకే, ఆయన కంటా నువ్వు 10 లక్షలు ఎక్కువ సంపాదన, నో ప్రాబ్లం. కానీ బైబిల్ వ్యవస్థిత వచ్చిన డబ్బులు కాదు విషయం, లోబడే తత్వం ఉండి తీరాలి. రాలేదు, అది సపోర్ట్ చేస్తున్నారా దూరం చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. సపోర్ట్ చేయండి వాళ్ళకి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఈ కుటుంబము ఉడంబడిక చేసిన కుటుంబం ఎలా కలిసేది? యువతల నుంచి ఈయన అటు ప్రేమిస్తూ ఉంటాడు, యువతల నుంచి ఈమె లోబడుతూ ఉంటుంది. ప్రైజ్లాడు ఎక్కడే చెప్పాలా? లోబడుతూ ఉన్నది అని చెప్పి పేరు పిలవాల్సిన అవసరం ఏమి లేదు. పద్ధతిగా ఏమండి ముద్దో కన్నో ఏది మీకు నచ్చిందో పిలుచుకోండి. వాళ్ళు డిసైడ్ చేసుకోండి, మనం పిచ్చెక్కాల్సిన అవసరం లేదు. కొందరికి ఇదే ప్రాబ్లం, వాళ్ళు ముద్దులు పేరు పెట్టుకోండి, మీకే సమస్య. వాళ్ళు ముద్దుల పేరు పెట్టుకోండి, మీకే సమస్య. ప్రతి ఒక్క డైలాగ్ వేసారు, ఆపండి. వాళ్ళు ముద్దుల పేరు పెట్టుకొని పిలుస్తారు, ప్రేమిస్తున్నారు కాబట్టి, లోబడుతున్నారు కాబట్టి ఆ రీతిగా ఏం చేస్తారు? ముద్దు పేరు పిలుచుకొని ఒకరొకరికి ఏం చేసి తీరుతారు? ప్రేమ బంధములు, ఒకరొకరికి లోబడి ఉండే బంధములు వారి వివాహిక జీవితం ఏం చేస్తారు? కొనసాగిస్తారు. ఓకే, ఇప్పుడు ఈయన ప్రేమించలేదు అనుకో, ప్రాబ్లం ఏంటిది? ఈ ఆయనకి లోపల ఉన్నారా కాన్సెప్ట్? నాతో ఎవరు అనుకోండి. లత అంటది, నేను మా ఆయనకి ఏం లోపడను. ఆయన అంటాడు, నేను ప్రేమించి. ప్రాబ్లం మూడో వాడు వస్తాడు. ఎవడాడు? ఆడి పనే మూడో వాడిగా మధ్యలో దూరమే ఆడి పని. దానికి మంచి ఉదాహరణ ఆదికాండంలోనే ఉంది. ఇరు భార్యాభర్తల తోటలో శుభ్రంగా ఉన్నారు. భర్త పనిచేసిన చర్యలో ఎవరు వచ్చారు? మూడో వాడు పాము లోపల దూరమని వచ్చాడు. సాధారణ దేని లోపల కూడా దూరం రావచ్చు, దేంట్లో వచ్చి రావచ్చు. హలో, నాతో లేరు అనుకుంటా.
అదో ఇందాక చెప్పాను కదా, అనిల్ కుమార్ ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ తగ్గింది కదా, మూడో వాడు ప్రేమించి తీరడానికి ఎక్కడికి వచ్చారు? ముద్దుల మాట చెప్పేసి వచ్చారు. వారి కుటుంబ జీవితాన్ని ఏం చేసి తీరారు? పాడు చేసి తీరారు. అలాగే పగటి వేళ చెప్తే ఈ వివాహం పాడైపోవడానికి కోరట, ఈ వివాహం నిలకడత ఉండి తీరాలి. దానికి సాతాను రాకుండా ఏం చేయాలి? చోటు ఇవ్వకుండా ఉండి తీరాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? ప్రేమించాలి, ప్రేమించాలి. ఎంత ప్రేమితో అంత అధికంగా ప్రేమించాలి. అప్పుడప్పుడు పువ్వు ఇవ్వాలా, ఇచ్చుకో. అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇవ్వాలా, ఇచ్చుకో. చీరలు ఇవ్వాలా, ఇచ్చుకో. ఏమి ఇవ్వాలా, ఇచ్చుకో. ప్రేమించాలి. ఆమెకు మీరు కూడా లత, నువ్వు కూడా ఏం చేయాలి? ఆయనకి లోబడి ఉండి తీరాలి. ఆయన తలకు మించి నీవేం చేయకూడదు, దాటిపోవడానికి ప్రయత్నం చెయ్యకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా ఇరువురి మధ్య ఏముండాలి? ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. నువ్వు ఆమెను గౌరవించాలి, ఆమె నిన్ను గౌరవించాలి. ఇరువురు ఏం చేయాలి? ఒకరొకరికి గౌరవించాలి. తీర్మానాలు ఏం చేయాలి? ఒకరొకరు అర్థం చేసుకొని తీరాలి. రైతులు చెప్పలేదు. హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఒకరొకరికి ఏమై ఉండి తీరాలి? సర్దుకొని ఉండి తీరాలి. ఒకరొకరికి ఏమైతేనే అప్పగించేటట్టుగా ఉండదు, ఒకరి మాటకు ఒకరు లోబడేటట్టు కూడా. అలాగైతే వివాహం ఏమై ఉండి తీరుతుంది? నిలకడతో కలిగి ఉండేటట్టుగా తీరుతుంది. అందుకే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18, 19వ వచనాలు చెప్పినప్పుడు చెప్పబడిన మాట ఏం తెలుసా? భార్యాభర్త బంధం నిలకడతో ఉండాలి. ఇరువరిలో ఏముండి తీరాలి? విశ్వాసం ఉండి తీరాలి. ఇరువరికి ఏముండి తీరాలి? లత ఎవరిని నమ్మాలా? అనిల్ కుమార్ని నమ్మాలా? అనిల్ కుమార్ ఎవరిని నమ్మాలా? చెప్పలేదు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? వాళ్ళ గురించి అడిగినప్పుడు మీ పేరు కూడా చెప్తున్నానని అర్థం చేసుకోండి. మీరు మీ భార్య పేరే చెప్పినారు. నమ్ముతున్నావా? నమ్ముతున్నారా? నమ్మకం ఉందా? ప్రైజ్లో లేదే. నమ్మాలి, నమ్మాలి. ఎవరిని నమ్మనా? నమ్మకపోయిన భార్యని భర్త ఏం చేయాలి? నమ్మే తీరాలి. భర్త భార్యను ఏం చేయాలి? నమ్మే తీరాలి. నమ్మకం లేకపోతే కుటుంబం ఏం కాదు. నమ్మకం లేకపోతే ఫెయిల్యూర్ వచ్చేది. నో ఫెయిల్యూర్ ఇంట్లోనే వచ్చేది. సినిమా మీద చూడక్కర్లేదు. ఉన్నారా? హలో, హలో. నమ్మకత్వం ఇద్దరికి ఉండి తీరాలి. అరే బాబు, ప్రతి విషయంలో సీక్రసీ ఉండకూడదు, రహస్యాలు ఉండకూడదు. ఫోన్లు షేర్ చేసుకోవాలి. చెప్తే ఏం షేర్ చేసుకోవాలి? ఎవరు ఫోన్ చేస్తున్నారంటే నంబర్ ఎవరో తెలియాలి. ఎవరు తెలియాలి? సస్పెన్స్ ఉండకూడదు. రీలోడ్ అయిపోయింది అన్నది. కుటుంబాలు పాడైపోవడానికి కారణం సస్పెన్స్ బోల్డ్ అయిపోయినాయి. హలో, ఫోన్ ఇరువరిది ఏముండి తీరాలి? లోకల్ కూడా తెలియాలి. నీ లోకల్ ఆయన కూడా తెలియాలి. రాలేదు నాకర్థం, నాకు అర్థమైపోయింది. ఇరువరిది ఉన్నారా నాతో కలిసి? మరి ఇరువురు లాక్ ఉంటే మూడో వాడు దాంట్లో వచ్చి ఏం చేయలేడు, ఓపెన్ చేయలేడు, లాక్ చేయలేడు. ప్రైజ్ లార్డ్ ఎక్కడే చెప్పాలి. హల్లెలూయా. నమ్మకం ఉంటే వారి మధ్యలో ఏమి ఉండదు, ఏ రహస్యాలు ఉండవు, అన్ని ఓపెనే. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. నువ్వు అంటే ఎవరైనా చూసావా చెప్పి, నేను చూసానని చెప్పి. ప్రాబ్లం ఏంట్లేదు, ఆమె కదా పక్కన ఉంది, ఇంకెవరైనా ఉన్నారు? ఆగిపోయారు అందరూ. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఫ్యామిలీలో వివాహం అయిన తర్వాత వారి ఇరువురి మధ్యలో ఏమి ఉండకూడదు, రహస్యాలు ఉండకి. రహస్యాలు ఉండబట్టి వెంటనే అమ్మాయిని ఇంటికి వెళ్ళిపోవడానికి అడ్రస్ గుర్తుకొచ్చేది. అర్థం కాదు. నాన్న ఇంటికి పారిపోవడానికి అడ్రస్ గుర్తుకొచ్చేది. కారణం ఏంటిది? సీక్రెట్. ఏదో రహస్యం ఉంది, నాకు చెప్పట్లంటే నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. బాబు అవ్వదు, నువ్వే సెటిల్ చేయాలి. ఎవరు వచ్చి దాన్ని ఏం చేయలేరు, సెటిల్ చేయలేదు. ఉన్నారా నాతో కలిసి? హలో, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాన్నతో అమ్మతో షేర్ చేయగల, మీరు సీక్రెట్గా ఉన్నది మీరు డీల్ చేసుకోవాలి. ఉన్నారా నాతో కలిసి? అలాగైతే ఏమవుతుందో తెలుసా? అలాగైతే కీర్తనాలు 127వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నారు. అలాగైతే ఒక కుటుంబం ఏర్పరచబడుతుంది. ఆ కుటుంబంలో దేవుడు సంతాన భాగ్యం ఇచ్చి తీరుతారు. రైతులు చెప్పలేదు. ఎప్పుడు సంతానం ఇచ్చేది? ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటేనే. కరెక్ట్ లేకపోతే ఏమవుద్ది? ఫ్యామిలీ అడ్డదిడ్డమైన ఫ్యామిలీ అయిపోద్ది. ఓకే, ఉదాహరణ చెప్తా, బాగా వినండి. నాన్న కరెక్ట్గా ఉన్నాడు అనుకో, నాన్న ఇంట్లో ఫ్యామిలీలో కరెక్ట్గా ఉన్నాడు అనుకో, ఆ ఇంట్లో కూతురు ఉన్నదనుకో, ఆ కూతురు ఆశలు ఏంటో తెలుసా? నాన్న లాంటి మొగుడే నాకు కావాలంటారు. బాగా అర్థం చేసుకుని ప్రైజ్లో చెప్పాలి. నాన్న కరెక్ట్గా ఉన్నాడు అనుకో, ఆమె ఏం అసలు చిన్నప్పటి నుంచి ఎవరిని చూసింది? నాన్నను చూసింది. నాన్నకి ఆ తగ్గే లెవెల్లోనే
భర్తని ఆమె ఎప్పటి నుంచి ఆశిస్తున్నది? పుట్టిన దగ్గర నుంచి ఆశిస్తున్నది. ఓకే, అలాగే ఇప్పుడు అబ్బాయిని పట్టుకుందా. అబ్బాయి ఎవరిని చూస్తారు? అమ్మని చూస్తారు. మా అమ్మకి తగ్గట్టుకున్నట్టుగా ఎవరు కావాలి? ఈ క్రైటీరియాలు చూసుకోండి. కట్నం ఎంత ఇచ్చారు? అందంగా ఉందా, చందంగా? అయిపోయింది, మొత్తం డామ్ డూమే. రిజల్ట్ రాలేదు అందరూ. కట్నం తీసుకోవచ్చా? నేను పురుషుడిని కాబట్టి నేను చెప్పుకోవచ్చు, మీ సంగతి నాకు తెలియదు, మీరు చెప్పండి. యథార్థంగా ఉన్న మంచి పురుషుడు అయితే ఏం చేయడు? ఓ బాబు నీ సొమ్ము నాకు అక్కలే, నా సొమ్ము ఉంది, కావాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాకరీ పని చేసేసి నీకేం పెడతా, గోరు ముద్దలు పెడతా. అలా పెట్టిన దాని నుంచి కట్టుకున్నా. లేకపోతే నువ్వు కోట్లు తెచ్చి ఇచ్చిన ఆగిపోయింది బ్రిడ్జ్లో. మీరు కట్నం విషయం మాట్లాడకూడదు. ఇక్కడ కట్నం విషయమే మాట్లాడు. కట్నం మనం ఏం చేయకూడదు, తీసుకోకూడదు. మీ అమ్మ నాన్న నీకు ఇస్తారులే, ఎవరో నేను చెప్పట్లేదు, వాళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది, వాళ్ళు ఇస్తారు. మీరు బలవంతంగా ఏం కొంత పీసుకేసి ఏం చేయకూడదు, వసూలు చేసుకోకూడదు. ఎవరు చేసినట్టుగా ఫైనాన్స్ కంపెనీ కూడా చేసినట్టు చేసుకోమాకండి, వాళ్ళు ఇస్తారు. మీ బాధపడక్కర్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు, పుచ్చుకునే ఉంటాడు. దాని అర్థం దౌర్జన్యం చేసుకొని ఏం చేయకూడదు. అందుకే ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. గోరుముద్ద పెట్టినా తినగలిగే కెపాసిటీ ఉందో లేదా. ఎవరు అనిల్ కుమార్ చేయాలి, లతా కూడా ఏం పరిశోధించుకు తీరాలి. అందుకే నేను చెప్పే మాట ఫ్యామిలీ. అలా అందుకే నేను ఇందాకే చెప్పాను కదా, ప్రతి ఆడపిల్ల నాన్ననే భర్తగా ఉన్న క్వాలిటీగా అంగీకరించి తీరుతున్నది. ప్రతి కొడుకు ఎవరిని? అమ్మనే ఏ రీతిగా కోరుకుని ఒక భార్యగా నాకు వచ్చి తీరాలన్న ఆశ. అలా ఉన్నాయితే ఆ కుటుంబాలు నిలకడత్వం కలిగేటట్టుకుంటూ తీరుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తోడుగా ఎవరో లేరు అనుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటి పేతురులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చెప్తున్న మాటలో మనం చదవగలిగితే, ఈ కుటుంబ జీవితం ఎదిగే కొద్దిలో ఏమొచ్చింది? చాలా రీతి కలిగిన శోధనలు ఏం చేయొచ్చు, వచ్చి తీరొచ్చు. చాలా రీతి కలిగిన వేదనలు, వాదనలు వచ్చి తీరొచ్చు. దాని అర్థం వాటన్నిటిని కూడా ఎదురించుకొని కుటుంబ జీవితాన్ని ఏం చేసుకు తీరాలి? నిలబెట్టుకు తీరాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నిలబెట్టుకునే తీరాలి. నా మాటలు నేను ముగించేస్తాను. ఎన్ని సమస్యలు వస్తాయి రాదా? కొన్నిసార్లు డబ్బులు లేని పరిస్థితి వస్తాయి, రైట్? అర్థం అండర్స్టాండ్ చేయించాలి. అమ్మా డబ్బు లేకపోయినా నేను నీకేం చేస్తాను, మంచి నీళ్ళు ఇచ్చైనా నేను నీకేం చేస్తాను, పోషించి తీరుతా. కొన్నిసార్లు సమృద్ధి వచ్చి తీరుతుంది, ఆర్థిక ఆస్తి వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఏం చేయగలిగి తీరాలి? ఇరువురు అండర్స్టాండింగ్గా ఉండి తీరాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. పిల్లలు చేసుకునేదే ఏమై తీరడానికి, ధనవంతులు అయి ఉండి తీరాలి. ఎవరైనా పేదోళ్ళు అయి ఉండి బతకడానికి ఇష్టం ఉన్నారా? ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికైనా ఇష్టం ఉందా? పేదరికంగా చాలా గలీజ్గా ఎవరికి ఇష్టం ఉండదు. బైబిల్ చెప్తున్న మాట, ప్రతి కుటుంబాలను దేవుడు ఏం చేసే దేవుడు? సమృద్ధిగా దీవించే దేవుడు. దేవుడు దీవించాలంటే ఏం చెయ్యాలి? అన్ని పద్ధతుల్లో అడ్జస్ట్ అయిపోవాలి. సుఖములో అడ్జస్ట్ అవ్వాలి, కష్టములో. ప్రజలు చెప్పలేదు. మన సాంప్రదాయాలు ఎంత ఘోర సాంప్రదాయాలు అంటే, ఆడపిల్లలకు మాత్రం అంట్లుతో అవడానికి ఎత్తాను కానీ మగాళ్ళకి ఏం చేయనివ్వరు. పిల్లడు అయిపోయిన ఆడపిల్లలు మాత్రం అంట్లు తోముతారు, మగపిల్లలు ఏం చేయరు. నేర్పించండి. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ఫాదర్ అండ్ ఎ మదర్, యూ టీచ్ యువర్ సన్. మంచి తల్లి తండ్రులు అయితే పిల్లలకి ఏం నేర్పించలేదు. ఆమె అలిగింది అనుకో, తోమేసి చూపించి చూపు, నువ్వు అలిగేవా, కడిగేసి నేను బాగు చేస్తాను. అర్థం కాలేదనుకుంటా. సరే ఇది ఆమె అంటారు, నేను బట్టలు ఇన్ని మూటలు పెట్టే నాకెట్టి నేను ఉతకాలా? మూట ఉతికేసి పెట్టాను. ఇప్పుడు చెప్పు డైలాగ్, ఉతకవా? నేను ఉతికానుగా, చెట్లు అయిపోయింది. అలాగే కుటుంబం ఉన్నారా నాతో కలిసి? దాని అంతా అనిల్ కుమార్ ఆమె బట్టలు కడిగినందుకు, వంటలు కొనందుకు నువ్వు తక్కువ ఏమైపోయి, యూ ఆర్ ఈక్వల్ టు హర్. నువ్వు రోగైతే ఆమె నేను పరిచయం చేసేది, ఆమె రోగైతే ఆమె నిన్ను పరిచయం చేసేది. ఉన్నారా నాతో కలిసి? అవును, నేను చెప్పే విషయం మీకు కొద్దిగా గుండెకి తగులుతూ ఉంటుంది నాకు తెలుసు, కట్టిపోట్లాగా ఉందో నాకు తెలుసు, కానీ వాస్తవాలే నేను చెప్పొచ్చేది. అలాగైతే ఈ కుటుంబాలు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఏమై తీరుతుంది? నిలబడి ఉండి తీరుతుంది. అవును కదా? విపరీత 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది కదా, నయా పైసా లేనప్పుడు ఎలా ఫ్యామిలీలు అడ్జస్ట్ అయిపోయినాయి? అవునా? 40 రూపాయలకి పాలు ప్యాకెట్ కొనుక్కోవడానికి చేత కానప్పుడు నీళ్ళు తాగేసి అడ్జస్ట్ అయిపోలే? నాతో లేరు అనుకుంటా, అడ్జస్ట్ కాలేదా? నయా పైసా ఇంటికి రాలేనప్పుడు మంచినీళ్ళు లేకపోయినా తృప్తిగా
ఏం చేస్తారు, ఒకరొకరు ముఖం చూసుకొని సరదాగా గడపగలిగే ఛాలెంజెస్ వస్తాయి. వాటిలో గెలిచి ముందుకు రావాలి. అలాగైతే మన కుటుంబాలు నిలకడత్వం కలిగి తీరుతుంది. అందుకే నవ దంపతులకు నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అదే రీతిగా నవ దంపతులుగా దీర్ఘాయుషుగా ఏం చేయాలి, మంచి ఫ్యామిలీగా జీవించి రుజువుపరచండి. ఎక్కడ అయ్యగారు మొదలుగా చెప్పిన వాక్యాలు మా జీవితంలో ఫలించిందన్న సాక్ష్యం ఉండి తీరడానికి దేవుడు దయచేయునుగాక. ఇంతసేపు సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరికి, వేదిక మీద కూర్చున్న సేవకులకి, విశ్వాసానికి అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియవచ్చి నేను కూర్చున్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మంచిది, ఇంతవరకు కూడా మంచి